హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. డే 1 వీడియో చూశారు కదా, నేను ఎటు వెళ్ళాము ఏంటనేది. డే 2 వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక నేను ఏ టెంపుల్కి వెళ్తున్నాననేది కామెంట్ చేయండి. అలాగే డే 1 వీడియో ఎవరైనా చూడకుంటే మిస్ అయి ఉంటే అది కూడా చూడండి. ఈరోజు ఏ దేవాలయంకి వెళ్తున్నామనేది నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక ఫస్ట్ ఈ వీడియోకి ఒక 200 లైక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. ఫస్ట్ వీడియోకి అయితే లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇస్తే నాకు చాలా సపోర్ట్గా ఉంటుందండి, నాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ టెంపుల్ జోగులాంబ ఆలయం అండి. ఈ దేవాలయం తెలంగాణ రాష్ట్రం జోగులాంబ జిల్లాలోని అలంపూర్లో ఉన్న దేవి ఆలయం అండి. శక్తి రూపమైన జోగులాంబ దేవికి అంకితం చేయబడిన హిందూ దేవాలయం ఇది. అలాగే భారతదేశంలో 18 శక్తిపీఠాలు ఉన్నాయండి. అందులో 5వ శక్తిపీఠము జోగులాంబ దేవి ఆలయం. 18 అష్టాదశ మహాశక్తిపీఠాలలో ఒక్కటైన ఈ దేవాలయము తుంగభద్ర నది ఒడ్డున కృష్ణా నదిలో సంగమించే ప్రదేశానికి సమీపంలో ఉందండి. అలంపూర్లో 7వ 8వ శతాబ్దంలో బాదామి చాళుక్యులచే నిర్మించబడిన శివునికి అంకితం చేయబడిన 9 శివాలయాలు సమూహమైన నవ బ్రహ్మ దేవాలయాలు సముదాయంలో ఈ జోగులాంబ దేవాలయం ఉందండి. జోగులాంబ దేవాలయంలో జోగులాంబ శివుని రూపమైన బాల బ్రహ్మేశ్వరుడు ప్రధాన దేవతలుగా ఉన్నారు. జోగులాంబ అనే పదం యోగులు అమ్మ అనే తెలుగు పదం నుండి ఉద్భవించిందని ఇక్కడి స్థానికులు చెబుతున్నారు. 2019లో ఈ దేవాలయాన్ని భారత ప్రభుత్వం ప్రసాద్ తీర్థయాత్ర పునర్జీవన అడ్వాన్స్మెంట్ డ్రైవ్ పథకం కింద చేర్చారు. జోగులాంబ ఆలయ విశేషాలు తెలుసుకుందామండి. నాకు తెలిసింది నేను సెర్చ్ చేసి మరీ తెలుసుకొని చెప్తున్నానండి. ఇందులో ఏమైనా మిస్టేక్ ఉంటే చూడండి, ఏమనుకోకండి. అలాగే సతీదేవికి చెందిన పై పళ్ళు ఊడిపోయిన శక్తిపీఠంగా ఈ జోగులాంబ దేవాలయము పరిగణించబడుతుంది. ఈ దేవాలయము 7వ శతాబ్దంలో నిర్మించబడి 1390లో బహమని స్థూలాన్చే భూస్థాపితం చేయబడింది. విజయనగర చక్రవర్తి 2వ హరిహర ఆలయ మహామని స్థూలాన్ సైన్యంతో పోరాడడానికి తన సైన్యాన్ని పంపబడిని. తదుపరి దాడులు ఆపడానికి దేవాలయం సముదాయాన్ని పటిష్టపరచడానికి చరిత్రకారులు చెబుతున్నారు. అలాగే ఈ దాడిలో దేవాలయము దెబ్బతినడంతో జోగులాంబ అమ్మవారు ఆమె శక్తి రూపమైన చండీ ముండిలను సమీపంలోని నవబ్రహ్మ దేవాలయ సముదాయంలోని బాల బ్రహ్మ దేవాలయానికి తరలించి దాచిపెట్టారు. అప్పటి నుండి 2005 వరకు అమ్మవారు ఇదే దేవాలయంలో కొలువై పూజలు అందుకున్నారు. 2005లో జోగులాంబ దేవాలయాన్ని తర్వాత మళ్ళీ ఈ విగ్రహాన్ని పునః ప్రతిష్ఠించారు. ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి జోగులాంబ అమ్మవారి గురించి చెప్పాలంటే ఇంకా చాలా విశేషాలైతే ఉన్నాయి. నాకు తెలిసింది నేనైతే కొన్ని చెప్తున్నాను. అది మీకు కూడా తెలియాలి కదా, కొందరు తెలియని వాళ్ళు ఉంటారు. సో అలాగని నేనైతే కొన్ని మ్యాటర్ అయితే తెలుసుకొని మరీ చెప్తున్నానండి. జోగులాంబ అమ్మవారి టెంపుల్ చాలా ప్రశాంతంగా విశాలంగా అనిపించిందండి. మార్నింగ్ టైంలో వెళ్ళాము మేము. ఎర్లీ మార్నింగే మేము టెంపుల్లో ఉన్నాము. సో అలాగని చాలా రష్ అయితే ఏం లేదు, చాలా సాఫీగా అయితే మా దర్శనం అయితే జరుగుతుందండి. ఇలా ఇంకా కొన్ని వివరాలు తెలుసుకుందాము జోగులాంబ ఆలయం గురించి. నటరాజ మహిషాసుర మర్దిని సూర్య కార్తికేయ నాగ శిల్పాలు ఇక్కడ నుండి లండన్, జర్మనీ, పారిస్ మొదలైన దేశాలలో జరిగిన అనేక అంతర్జాతీయ ప్రదర్శనలలో ప్రదర్శించబడ్డాయి. అలాగే ఈ ఆలయంలో 12 జ్యోతిర్లింగాలు కూడా ఉన్నాయండి. అందులో ఒకటి సోమనాథ్ జ్యోతిర్లింగాలు, ఇది గుజరాత్లో ఉంటుందండి. సెకండ్ వన్ మల్లికార్జున జ్యోతిర్లింగం అండి, ఇది ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది.
థర్డ్ వన్ మహాకాళేశ్వర జ్యోతిర్లింగం, ఇది మధ్యప్రదేశ్లో ఉంటుంది. ఫోర్త్ వన్ ఓంకారేశ్వర జ్యోతిర్లింగం, ఇది మధ్యప్రదేశ్లో ఉంటుందండి. ఫిఫ్త్ వన్ వైద్యనాథ జ్యోతిర్లింగం అండి, ఇది జార్ఖండ్లో ఉంటుందండి. సిక్స్త్ వన్ భీమాశంకర్ జ్యోతిర్లింగం, మహారాష్ట్రంలో ఉంటుంది. సెవెంత్ వన్ రామేశ్వర జ్యోతిర్లింగం, తమిళనాడులో ఉంటుంది. ఎయిత్ వన్ నాగేశ్వర జ్యోతిర్లింగం, గుజరాత్లో ఉంటుంది. నైన్త్ వన్ కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగం, వారణాసిలో ఉంటుంది. 10th వన్ త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం, నాసిక్లో ఉంటుంది. 11th వన్ కేదార్నాథ్ జ్యోతిర్లింగం, ఉత్తరాఖండ్లో ఉంటుంది. లాస్ట్ 12th వన్ భువనేశ్వర జ్యోతిర్లింగం, ఔరంగాబాద్లో ఉంటుందండి. ఇలా ఈ విధంగా ఇండియాలో ఉన్న 12 జ్యోతిర్లింగాలండి. అమ్మవారు ఎంత అద్భుతంగా మనకి దర్శనం ఇచ్చారో చూశారు కదండి. సో మీకు కూడా చూపించాలని చెప్పేసి నేను ఈ వీడియో తీశాను. అమ్మవారు అయితే చాలా బాగుందండి, మాకు దర్శనం చాలా మంచిగా జరిగింది. 1984లో జర్మనీలో జరిగిన అంతర్జాతీయ కళా ప్రదర్శనలో ప్రపంచ వారసత్వ సూర్య శిల్పం పాల్గొని ఎన్నో బహుమతులు, ప్రశంస పత్రాలను గెలుచుకుంది. 1977లో నటరాజ విగ్రహం లండన్ ప్రదర్శనకు, 2008లో నాగ విగ్రహం బెల్జియం పంపించబడి మొదటి బహుమతి గెలుచుకున్నాయి. హైదరాబాద్ బెంగళూరు హైవేపై హైదరాబాద్కు దక్షిణాన 200 కిలోమీటర్ దూరంలో ఈ దేవాలయం ఉంది. జోగులాంబ గద్వాల్ దేవాలయం సందర్శన వివరాలు: ప్రతిరోజు ఉదయం 10:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు సందర్శన అనుమతి ఉంటుంది. శుక్రవారం పబ్లిక్ హాలిడేలో మ్యూజియం మూసివేయబడుతుంది. జోగులాంబ గద్వాల్ జిల్లాలో కృష్ణానది ప్రవహిస్తుంది. గద్వాల్ పట్టణం కృష్ణానది ఒడ్డున ఉంది మరియు కృష్ణానది తెలంగాణ రాష్ట్రంలో ఒక ముఖ్యమైన నది మరియు జోగులాంబ గద్వాల్ జిల్లాకు జీవనాధారం. అలాగే భారతదేశంలో ప్రవహించే నదులలో కృష్ణానది ఒకటి. ఇది మహారాష్ట్రంలోని మహాబాలేశ్వర కొండల్లో పుట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రవహించే బంగాళాఖాతంలో కలుస్తుంది. కృష్ణానది గద్వాల్ పట్టణం కృష్ణానది ఒడ్డుపైన ఉంది. కృష్ణానది జోగులాంబ గద్వాల్ జిల్లాకు నీటి వనరుగా, వ్యవసాయానికి ఆధారంగా, పర్యాటక ప్రాంతంగా ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది. అలాగే డే 2 టూర్ మాకు ఈ విధంగా కంప్లీట్ అయిందండి. జోగులాంబ గద్వాల్ అమ్మవారి దర్శనం మాకు ఈ విధంగా అయితే జరిగింది. చాలా బాగా దర్శనం అయితే అమ్మవారు ఇచ్చారండి మాకు. అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్.